ఖుషీ సినిమా పేరు వినగానే ఇండస్ట్రీ హిట్ అని మాత్రమే కాదు, దర్శకుడు ఎస్జే సూర్య కూడా ప్రేక్షకులకు గుర్తొస్తాడు. డైరెక్టర్గా తనకి ఇండస్ట్రీ హిట్స్ ఉన్నప్పటికీ విలన్గా అంతకు మించి అనిపించుకున్నాడు. లేటెస్ట్గా సరిపోదా శనివారంలో మరోసారి విలన్గా నటించిన సూర్య ట్రెండ్ సెట్టింగ్ విలన్స్ రోల్స్ ఇవే. ఇంకెప్పుడు ఎప్పుడు వస్తారన్నాడు. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో నన్ను అడుగుతాడేంటి సుధావిడు. సరిపోదా శనివారం ప్రమోషన్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేకుండా సాగటం లేదు. ప్రజాసేవలో ఆయన నటనలో నేను బిజీ అని నాని అన్నాడు. ఓజీలో హీరోయిన్గా నటిస్తున్న ప్రియాంక మోహన్ సరిపోదా శనివారంలోనూ హీరోయిన్ కావడంతో ఆమె కూడా పవర్ స్టార్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతోంది. ఇక విలన్గా ఖుషీ డైరెక్టర్ ఎస్జే సూర్య నటిస్తున్నాడు. తను కూడా పవన్ గురించి ఖుషీ మూవీ గురించి మాట్లాడుతూ ఖుషీ సీక్వెల్ తీస్తే పవన్ కళ్యాణ్తోనే తీయండి అన్నాడు. ప్రస్తుతం విలన్గా ట్రెండ్ చేస్తున్న ఎస్జే సూర్య తాను నటించిన ప్రతి క్యారెక్టర్తోనూ ఫుల్ మార్క్స్ కొట్టేస్తున్నాడు. ఎస్జే సూర్య విలనిజం అనగానే చాలా మందికి మహేష్ బాబు స్పైడర్ మూవీ గుర్తొస్తుంది. మురుగదాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్న ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ అందులో ఎస్జే సూర్య నటనకి ఫిదా కాని వారు లేరు. సైకో విలన్గా ఏడుపులు వింటే కానీ తనలో ఆనందం కనిపించని క్యారెక్టర్లో ఎరగదీశాడు. శవాల దగ్గర అంతా గగ్గోలు పెడుతుంటే విలన్ హావభావాలు చూస్తే నిజంగా సైకోలు ఇలానే ఉంటారేమో అని ఫిక్స్ అయ్యేలా చేశాడు. ఇంకా చెప్పాలంటే స్పైడర్ మూవీలో ఎస్జే సూర్య విలనిజానికి ప్రత్యేక ఫ్యాన్స్ బేస్ ఉంది. మార్క్ ఆంటోనీ మూవీలో ఎస్జే సూర్యను చూస్తే సిల్క్ స్మిత వీరాభిమానులు ఎలా ఉండేవారో అర్థమవుతుంది. ఈ మూవీలో ఎస్జే సూర్య తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్లో నటించాడు. సిల్క్ పేర్లు వింటేనే తండ్రి మదన్ క్యారెక్టర్లో పండించిన వినోదం ఏ రేంజ్లో ఉంటుందో కొడుకు జాకీ క్యారెక్టర్లో విలనిజం అంత క్రూరంగా ఉంటుంది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలో ఎంత పెద్ద విలన్ ఉన్నా అందరి ఫోకస్ హీరో పైనే ఉంటుంది. కానీ ఆ విషయంలో ట్రెండ్ సెట్ చేశాడు ఎస్జే సూర్య. తమిళ హీరో విజయ్ నటించిన మెర్సెల్లో 3 విజయ్లు ఉంటారు. అందులో మెయిన్ విలన్ ఎస్జే సూర్య. సూర్య స్క్రీన్పై కనిపించినంతసేపు తన క్యారెక్టర్ హైలైట్ అవుతుంది. ఇదే మూవీని తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ చేశారు. ఇందులో కరప్ట్ డాక్టర్ డానియల్ క్యారెక్టర్లో సూర్య వెల్నిజం పణుకు పుట్టిస్తుంది. అందుకే ఆయనకి ఈ మూవీకి సైమా బెస్ట్ యాక్టర్ ఇన్ నెగిటివ్ రోల్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత వెంకట ప్రభు దర్శకత్వంలో వచ్చిన మానాడు మూవీలో సింబు హీరో కాగా సూర్య విలన్. సిల్వర్ స్క్రీన్పై కొన్ని సీన్స్లో హీరోని డామినేట్ చేసేస్తుంది విలన్ రోల్. గతంలో వచ్చిన సినిమాలకి భిన్నంగా మానాడులో విలన్ రోల్ ఉంటుంది. రీసెంట్గా వచ్చిన రాయన్లో ఎస్జే సూర్య క్యారెక్టర్కి ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి. ఇలా సూర్య నెగిటివ్ షేడ్స్లో నటించిన ప్రతి క్యారెక్టర్ ప్రత్యేకంగా చెప్పుకోదగినవే. ఇప్పుడు సరిపోదా శనివారంలో ఎస్జే సూర్య విలనిజం ఎలా ఉండబోతోందో మరి వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.